న్యూస్ సిపిఐ అగ్ర నాయకులు మాజీ పార్లమెంటు సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా ఆయన ఇబ్బంది పడుతున్నారు. 2012 నుంచి 2019 వరకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. సిపిఐలో పలు కీలక పదవులను నిర్వర్తించారు సురవరం. సిపిఐ అగ్ర నాయకులు మాజీ పార్లమెంటు సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితం ఆయన అనారోగ్యంతో బాధపడుతూ కూడా చికిత్స పొందుతూ కన్నుమూయడం కూడా మనం చూస్తున్నాం. హైదరాబాద్లోని హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో కొన్ని రోజుల నుంచి ఆయన బాధపడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ కారణం చేత ఆయన కొద్దిసేపటి క్రితమే మరణించినట్లు కూడా తెలుస్తుంది. అయితే 2012 నుంచి 2019 వరకు కూడా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన అనేక సేవలు అందించారు. సిపిఐలో పలు కీలక పదవులను కూడా నిర్వర్తించినట్లు తెలుస్తుంది సురవరం సుధాకర్. అయితే ఇప్పుడు ఆయన అనారోగ్య కారణాలతో కన్నుమూసినట్లుగా సమాచారం అందుతుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. రైట్ వెంకట్, సురవరం సుధాకర్ రెడ్డి ఆ కన్నుమూయడం మనం చూస్తున్నాం. సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కాసేపటి క్రితమే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆయన అగ్రనేతగా కూడా ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. అసలు జాతీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన ప్రస్థానం కొనసాగింది. దాదాపు 85 ఏళ్ల పైగా ఆయన వయసు ఉంది. గత కొన్ని రోజుల నుంచి కూడా అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నటువంటి సురవరం సుధాకర్ రెడ్డి కాసేపటి క్రితమే ఆయన కన్ను మూసినట్టుగా కూడా సిపిఐ రాష్ట్ర కార్యాలయం ప్రకటించింది. సో గత ఎన్నో ఏళ్ల నుంచి కూడా వారి కుటుంబం అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ కోసం పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. ఆయన తెలంగాణ నల్గొండ నుంచి 14వ లోక్సభకు ఎంపీగా కూడా ప్రాతినిధ్యం వహించారు. ఎంపీతో పాటు ఇటు కమ్యూనిస్ట్ పార్టీలో అనేక పోరాటాలకు నాంది పలికారు. బడుగు బలహీన వర్గాల కోసం అనేక పోరాటాలు, అనేక త్యాగాలు చేసినటువంటి సందర్భాలు ఆయన ఉన్నాయి. అట్లనే ఆయనకు 2 కుమారులు కూడా ఉన్నారు. 1942లో ఆయన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆయన జన్మించినటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆయన జన్మించారు. అప్పటి నుంచి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ వైపుకు ఆయన మొగ్గు చూపడం జరిగింది. అనేక పదవులు, అనేక పోరాటాలు, అనేక త్యాగాలు కమ్యూనిస్ట్ పార్టీ కోసం చేసినటువంటి నేపథ్యం ఆయనకుంది. దాదాపు 2012లో ఆయన భారత కమ్యూనిస్ట్ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేశారు. ఆయన దాదాపుగా పార్టీ బలోపేతం కావచ్చు, అతనే భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో అనేక పేలికలు చీలికలు అయినప్పటికీ, అనేక వర్గాలుగా అనేక గ్రూపులుగా విడిపోయినప్పటికీ సిపిఐ పార్టీ ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ 1925 దాదాపు 1925లో భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఆయన చిన్ననాటి నుంచే కమ్యూనిస్ట్ పార్టీ వైపు మొగ్గు చూపారు. అక్కడి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలోనే ఉంటూ ఆయన ప్రస్థానం అంతా కూడా కొనసాగింది. గత కొంతకాలం నుంచి కూడా దాదాపు 83 ఏళ్లకు పైగా ఉన్నాయి కాబట్టి గత కొంతకాలం నుంచి అనారోగ్య కారణాల వల్ల కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తాజాగా కాసేపటి క్రితమే ఆయన కళ్ళు మూసినట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. రేపు లేదా ఎల్లుండి ఆయన అంత్యక్రియలకు మొత్తం కూడా ఏర్పాటు కూడా చేసేందుకు పార్టీ సన్నద్ధమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.